గ్రామ మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదగాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం విధానమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులకు శిక్షణా తరగతుల్లో భాగంగా నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ లాంటిదని 2012లో మంత్రి నిమ్మల రామానాయుడు మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేశారని గుర్తు చేశారు. గ్రామ మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర స్థాయి నేతలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేయాలనేది పార్టీ విధానమని తెలిపారు. మనకు గుర్తింపు, గౌరవం దక్కుతున్నాయంటే కారణం తెలుగుదేశం పార్టీ. పార్టీ అనేది సుప్రీం, ఈ విషయాన్ని విస్మరించకూడదని హితబోధ చేశారు. వైసీపీ 5 ఏళ్ల రాక్షస పాలన ఎలా ఉందో చూశామని, గతంలో ఒక్క అనంతపురం జిల్లాలోనే 67 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. మనం సైకో జగన్మోహన్ రెడ్డితో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, అందరం ఒకే లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేయాలని, అప్పుడే విజయాలు సాధిస్తామని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు అలకవీడాలని, సమస్యలు ఏవైనా ఉంటే సంబంధిత వ్యక్తుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల మనసులు గెలుచుకునే విధంగా పనిచేయాలని, స్థానిక ప్రజలతో అనుబంధం ఏర్పరచుకోవాలని అన్నారు. అహంకారం వద్దని, మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్లివ్వడం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, యాప్ ద్వారానే పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తామని చెప్పారు. తాను పాదయాత్ర చేయడం వల్లే ఈ స్థాయికి వచ్చానని, కష్టం లేనిదే ఫలితం రాదని పేర్కొంటూ పనిచేసేవారిని ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. మొదటి రోజు శిక్షణా తరగతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది వరకు మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పర్లా శ్రీనివాసరావు, మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు వంటి నాయకులు వారికి పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణం, విధులు, బాధ్యతలపై మార్గదర్శనం చేశారు.